హలో గైస్, ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న మాట. నా వీడియోస్ మినిమం 20 to 30 మినిట్స్ ఉంటాయి దాదాపు. ట్రై టు వాచ్ ద వీడియో కంప్లీట్లీ, స్కిప్ చేయకండి. ఏదో యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ అవి స్కిప్ చేసినట్టు. ఎందుకంటే సబ్జెక్ట్ మీరు రేపు ఇంటర్వ్యూ పోయినప్పుడు డీటెయిల్గా అడుగుతారు కాబట్టి నేను చాలా డీటెయిల్గా చెప్తున్నా, షార్ట్గా చెప్పట్లేదు. కాబట్టి ట్రై టు వాచ్ ద వీడియో కంప్లీట్లీ. నెక్స్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. యూ విల్ నాట్ మిస్ ఇట్. ఎందుకంటే నేను చాలా వీడియోస్ లైవ్ వెళ్తున్నా కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ అండి, నా తెలుగు వీడియోస్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిలీజ్ చేస్తున్నా. మీరు అఫోర్డ్ చేయలేకపోతే హ్యాపీగా దీని నుంచి నేర్చుకోవచ్చు, మీరు జాబ్ కూడా ట్రై చేయొచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను సాల్వ్ చేస్తా కూడా అనమాట. మీరు అఫోర్డ్ చేయగలిగితే మాత్రం నా కోర్స్ జాయిన్ కావచ్చు. odmt.in అని టైప్ చేస్తే నా వెబ్సైట్ వస్తుంది, ఫామ్ ఫిల్అప్ చేయండి, మా టీమ్ గెట్ బ్యాక్ టు యూ. యూ కెన్ జాయిన్ అవర్ కోర్సెస్. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ బోత్ నేర్చుకోవచ్చు. ఇవే వీడియోస్ మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే యూట్యూబ్లో ODMT అని టైప్ చేస్తే ఫస్ట్ ఛానల్ వస్తుంది, అది సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో కూడా దాదాపు 300 వీడియోస్ నేను ఇచ్చాను అనమాట. ఓకేనా? సో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ ఉండదు. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. పేషెన్స్తో చూడండి, డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా గైస్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గైస్, సో డిజిటల్ మార్కెటింగ్ తెలుగులా. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ కోర్స్ ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ వెబ్సైట్ డిజైనింగ్ నుంచి వెబ్సైట్ ఎట్లా డిజైన్ చేయాలి వితౌట్ కోడింగ్ లా. తర్వాత ఆ వెబ్సైట్ డిజైనింగ్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఒక జాబ్కి వెళ్తే ఆ జాబ్ లో డిజైనింగ్ చేయొచ్చు, లేదంటే ఫ్రీలాన్సింగ్ తీసుకోవచ్చు. మీరు తీసుకొని ఒక వెబ్సైట్ నుంచి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలి, ఇండియన్ క్లయింట్స్ ఎట్లా పట్టుకోవాలి, యూఎస్ క్లయింట్స్ ఎట్లా పట్టుకోవాలని నేర్పిస్తాను. ఇది మీకు 1 వీక్ ఉంటుంది క్లాస్. ఓకే, 1 వీక్ 8 to 9 డేస్ క్లాస్ ఉంటుంది. మీ ప్రతి ఒక్కరికి డొమైన్ హోస్టింగ్ ఇస్తా నేనే. మీరు ఆ డొమైన్ హోస్టింగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత నాకు ఎవ్రీడే టాస్క్ ఇస్తా, ఆ టాస్క్ చేసి నాకు చూపించాలి. నెక్స్ట్ డే అది వెలిడేట్ చేసి క్లాస్ ముందరికి వెళ్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగవచ్చు. తర్వాత SEO ఉంటుంది. SEO అంటే ఒక వెబ్సైట్ చేసినామంటే ఆ వెబ్సైట్ ని గూగుల్లో సర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ని టాప్ లో ఎలా పెట్టాలన్నది SEO అంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటారు మీరు. పైథాన్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనుకుంటున్నప్పుడు టాప్ లో కొన్ని వెబ్సైట్స్ వస్తుంటాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అనే పేజీలు మారుతూనే ఉంటాయి. అలా మన వెబ్సైట్ అనేది ఒక 4th పేజీలో ఉంది అనుకో, మనకు బిజినెస్ రాదు. అలాంటి దాన్ని ఫస్ట్ పేజీలో ఎట్లా పెట్టాలని చెప్పడమే SEO. దాని తర్వాత మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా, గూగుల్లోకి వెళ్ళినా, వెబ్సైట్లోకి వెళ్ళినా కొన్ని యాడ్స్ కనిపిస్తుంది. అవి గూగుల్ యాడ్స్ అంటారు. ఆ గూగుల్ యాడ్స్ ఎట్లా చేయాలని కూడా నేను చూపిస్తాను మీకు. సోషల్ మీడియా, ఫేస్బుక్ లో మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా చేయాలి, ట్విట్టర్ లో ఎట్లా చేయాలి, లింక్డ్ఇన్ ఎట్లా చేయాలనేది కంప్లీట్ గా చూపిస్తాను అనమాట. మీరు ఇక్కడ జాబ్ చూసుకుంటే SEO సాలరీస్ తక్కువ ఉంటాయి, గూగుల్ యాడ్స్ బెటర్ ఉంటాయి, సోషల్ మీడియా చాలా గ్రేట్ ఉంటుంది అనమాట. సోషల్ మీడియా మీద మంచి స్కిల్ ఉండి కంటెంట్ మీద పట్టు ఉంటే చాలా బాగుంటుంది. SEO మీద ఎక్కువ జాబ్లు ఉంటాయి, తక్కువ సాలరీ అయినా కూడా ఎక్కువ జాబ్స్ ఉంటాయి. బట్ గుడ్ థింగ్ అబౌట్ SEO ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గరనే ఉంటే ఫ్రీలాన్సింగ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు అనలిటిక్స్, ఈమెయిల్ మార్కెటింగ్, బ్లాగింగ్ ఎట్లా చేయాలి, యూట్యూబ్ ఎట్లా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. టోటల్ 2 months కోర్స్ ఉంటుంది. కోర్స్ అయిపోయిన తర్వాత మీకు 1 month ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది లైవ్ ప్రాజెక్ట్ మీద. ఆ 1 month ఇంటర్న్షిప్ చేయండి, యూ ఆర్ రెడీ ఫర్ జాబ్స్. సాలరీ ఎంత వస్తుంది అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమం 10,000 సాలరీ నేను చెప్పగలుగుతా. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ సాలరీస్ తక్కువ ఉంటాయి, బట్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది. ఎట్ ఏ టైం 10,000 నుండి 4.8 lakhs ప్యాకేజ్ పోయిన వాళ్ళు కూడా నేను చాలా మంది చూసిన అనమాట. సో మీరు ఫ్రెషర్ గా సాలరీ ఎక్స్పెక్ట్ చేయకండి, సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీ గ్రోత్ ఉంటుంది. ఓకేనా? సో యాజ్ పర్ దిస్ ఐఎమ్ స్టార్టింగ్ వెబ్సైట్ డిజైనింగ్ బేసిక్స్ టుడే. ఓకే, రైట్. సో we are talking about website designing. సో వెబ్సైట్ డిజైనింగ్ అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ అంటే ఏంటి? మీకు తెలిసిన కొన్ని వెబ్సైట్ల పేరు చెప్పండి. అందరు కూడా ఒక్కొక్క వెబ్సైట్ పేరు చెప్పండి. మీకు తెలిసిన ఏ వెబ్సైట్ అన్నా సరే చెప్పండి. క్యాన్వా, www.canva.com. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా? మీరు చాలా చూస్తారు కదా, మూవీస్ చూస్తారు. మూవీ రూల్స్, movierools.com స్పెల్లింగ్ కరెక్ట్ గా తెలియదు. నెక్స్ట్ ఎవరు అమెజాన్ అన్నారు, amazon.in. చలో, ఇవి వెబ్సైట్స్ అని మీరు అంటారు. ఓకే, ఇవి వెబ్సైట్స్ అయితే దీన్ని డివైడ్ చేద్దాం. ఇందులో ఈ www అంటే ఏంటి, ఈ క్యాన్వా అంటే ఏంటి, .com అంటే ఏంటి, తర్వాత ఇక్కడ కూడా www అంటే ఏంటి, అమెజాన్ అంటే ఏంటి, .in అంటే ఏంటి, ఇది మనకు తెలుసా మీకు? .in అంటే ఇండియా అనేసి అర్థం సార్.
అంటే ఏమని అర్థం? అంటే ఈ వెబ్సైట్ ఇండియాలో మాత్రమే వస్తుందా, యూఎస్ లో రాదా? వస్తుంది కానీ ఇండియాకి .in అనేసి యూజ్ చేస్తారు అనేసి. ఓకే. .com అంటే కమర్షియల్. వరల్డ్ వైడ్. .com అంటే ఏంటి మరి? కమర్షియల్ పర్పస్. ఓకే, రైట్. ఈ www అంటే ఏంది? వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంది? తర్వాత ఈ క్యాన్వా, ఈ మూవీ రూల్స్, ఈ అమెజాన్ అంటే ఏంటివి? అది మన వెబ్సైట్ యొక్క కోడింగ్ అనుకుంటా సార్. ఓకే, రైట్. డొమైన్ నేమ్. మీరు మామూలుగా ఇంతవరకు మీరు ఒక కస్టమర్స్ అంతే, ఇంటర్నెట్ కస్టమర్స్, మీకు ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ రైతులు కాబట్టి మీకు ఇవన్నీ తెలియాలి. కాబట్టి చెప్తా చూడండి. ఇప్పుడు మన క్లాస్ లో సాయి ఉన్నాడు, ఆయన పేరు సాయి కుమార్. సాయి అనుకోండి, ముగ్గురు జాయిన్ అయ్యారు ఈ క్లాస్ లో. ఈ ముగ్గురు పేరు సాయి అనుకోండి. ఇప్పుడు నేను సాయి అని పిలిస్తే ప్రాబ్లం అవుతుంది, ముగ్గురు పలుకుతారు. నాకు అట్లా వద్దు. కాబట్టి నేను ఏమని చెప్తా అంటే, రూల్ ఒక క్లాస్ రూమ్ లో ఒక్కడే సాయి ఉండాలి భయ్, నాకు ప్రాబ్లం ఉండకుండా అని చెప్తాను. సో నా ప్రాబ్లం క్లియర్. ఆ విధంగానే త్రూ అవుట్ ద వరల్డ్ ఒకటే క్యాన్వా వెబ్సైట్ ఉంది, ఒకటే మూవీ రూల్స్ ఉంది, ఒకటే అమెజాన్ ఉంది. ఒక 2-3 ఉన్నాయనుకో కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఎక్కడ పోవాలన్నట్టు. ఈ విధంగా రూల్స్ పెట్టేది ఎవరు అంటే ఈయననే, ఈ www అంటే ఆయన వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. ఇది ఒక ఇంటర్నెట్ కంపెనీ అనమాట. ఈయన ఇవన్నీ రూల్స్ పెడుతుంటాడు అనమాట. కాబట్టి ఈయన పేరు ముందర ఉంది, తీసేసినా కూడా ఏం కాదు, canva.com అంటే అయిపోతుంది. సో వరల్డ్ వైడ్ వెబ్ ఇట్స్ అన్ ఇంటర్నెట్ కన్సోర్టియం కంపెనీ విచ్ ఆర్గనైజ్ ద ఇంటర్నెట్. ఓకే, అయిపోయింది. తర్వాత ఈయన పేరు సాయి. ఆ విధంగానే ఆ వెబ్సైట్ పేరు క్యాన్వా, మూవీ రూల్స్, అమెజాన్. దట్ ఈస్ కాల్డ్ వెబ్సైట్ నేమ్. వెబ్సైట్ యొక్క పేరు అన్నమాట, నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. తర్వాత ఈ .com .in అని ఉంది కదా, వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. తెలిసిన కొన్ని ఎక్స్టెన్షన్స్ చెప్పండి. .com ఒకటి ఉంది, .in ఒకటి ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? .org అని ఉంటుంది సార్. ఇంకా .co .in. ఓకే. .eu అంటే ఆస్ట్రేలియా. వెరీ గుడ్. ఇంకా .us ఉంది, .uk ఉంది, .gov ఉంది. ఇంకా ఈ మధ్య చూసుకుంటే మీకు తెలుసో లేదో cult.fit, ఇది ఒక జిమ్. .fit .online కూడా వచ్చింది అనమాట. సో ఎన్నో ఉన్నాయి. కానీ కస్టమర్ కి కూడా మనకి UK, ఇంగ్లాండ్ ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. కానీ ఏది తీసుకోవాలనే కన్ఫ్యూజన్. సో మీరు ఒకటే ఏది తీసుకోవాలనుకుంటే, ఇన్ని ఉన్నా కూడా జనాలకు తెలిసేది రెండు ఏంది, .com .in రెండో తెలుసు. అంటే జనాలంటే అందరికీ కాదు, ప్రతి ఒక్కరికి, ఒక రిచ్ పీపుల్ కి, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ప్రతి ఒక్కరికి రీచ్ కావాలంటే .com .in తీసుకోవాలి. ఇప్పుడు ఈ cult.fit అని ఉంది అంటే వీడు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాడు. ఈ జిమ్ పోయేంత స్తోమత ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు. కాబట్టి వానికి పెద్ద పని ఏం కాదు ఇది గుర్తు పెట్టుకోవడానికి. cult.fit అని కొడతాడు. మాస్ పబ్లిక్ కి రీచ్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు కాబట్టి ఆయన ఇట్లా వెరైటీగా తీసుకున్నాడు అనమాట. కానీ మనం ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నాము, ఒక చిన్న స్కూల్ పెడుతున్నాము అనుకుంటే ఇట్లా ప్రయోగాలు చేయొద్దు అనమాట. సింపుల్ గా .com కానీ .in కానీ తీసుకుంటే అయిపోతుంది. లేదు నా దగ్గర పైసలు మస్తుగా ఉన్నాయి, నేను మార్కెటింగ్ చేసుకోగలుగుతా అంటే మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. బట్ జనరల్ గా లో బడ్జెట్ లా తీసుకోవాలనుకుంటే .com .in. చాలా మందికి రీచ్ కావాలి, పెద్ద మార్కెటింగ్ బడ్జెట్ లేదన్నప్పుడు .com .in తీసుకోండి. మళ్ళీ ఇందులో కూడా .com తీసుకోవాలా .in తీసుకోవాలనే క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సాయి కుమార్ ఒక వెబ్సైట్ తీసుకున్నాడు, ఏంది సాయి కుమార్ .com అని తీసుకున్నాడు. ప్రపంచంలో ఇంకెవ్వడు కూడా సాయి కుమార్ .com తీసుకోలేడు. కానీ సాయి కుమార్ .in తీసుకోవచ్చు. ఇది వేరే అది వేరే. ఇప్పుడు మన క్లాస్లలో సాయి పి అని ఉంటారు కదా ఇనిషియల్ తో పాటు, అట్లనే ఇది కూడా. సో ఇది డిఫరెంట్, అది డిఫరెంట్ అనమాట. బట్ ఇందులో ఏది బెటరు? అజ్యూమ్ దట్ ఈ సాయి కుమార్ .com అని తీసుకున్నాడు, నేనేమో .in అని తీసుకున్నా. ఇద్దరం కూడా ఇండియన్ కస్టమర్స్ టార్గెట్ చేస్తున్నాము. అండ్ కానీ సేమ్ ప్రోడక్ట్ అమ్ముతున్నాం. గూగుల్ ఎవరైనా సర్చ్ చేస్తే మా ప్రోడక్ట్ గురించి ఈ .in టాప్ లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే .in ఈజ్ లోకల్ ఇన్ ఇండియా. అంటే అమెరికాలో పోయి కొడితే రాదంగా వస్తుంది, కానీ ఇండియాలో దీని వాల్యూ ఎక్కువ. ఈయన చంటిగాడ్ లోకల్ అనమాట. .in కి వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఇండియాలో బిజినెస్ చేస్తున్నా అంటే .in తీసుకోండి. అమెజాన్ చూడు, అమెజాన్ పిచ్చోడు కాదు, ఆయన .com ఉంది ఆల్రెడీ, కానీ మళ్ళీ .in తీసుకున్నాడు ఆయన. ఎందుకు? ఇండియన్స్ టార్గెట్ చేయాలి, ఇండియాలో టాప్ రావాలని .in తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మనం అమెరికాలో టాప్ రావాలనుకుంటే సాయి కుమార్ .com తీసుకోవాలా, సాయి కుమార్ .in తీసుకోవాలా?
.com. .us తీసుకోవాలి, ఎందుకంటే .com. .com కాదు, .us తీసుకోవాలి. .us ఈజ్ లోకల్ ఇన్ యుఎస్, ఓకేనా. .uk అనేటోడు యూకేలో ఫేమస్. .au అంటే ఆస్ట్రేలియా వాడు లోకల్, ఓకే. .com ఎప్పుడు తీసుకోవాలంటే నా బిజినెస్ వరల్డ్ వైడ్ మొత్తం ఉంది అంటేనే .com తీసుకోవాలి. జనాలకి ఇది తెలియక ఉత్తమైన .com తీసుకుంటారు అంతేగాని దానికి పెద్ద వాల్యూ ఏం లేదు. జనాలకు ఈజీగా తెలుస్తని పెడతారు కానీ కంట్రీ స్పెసిఫిక్ డొమైన్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నా వెబ్సైట్ కూడా, నా వెబ్సైట్ ఏంటి, ODMT.in. .in ఈజ్ లోకల్ ఇండియా, అందుకే నేను .in తీసుకున్నా. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా వెబ్సైట్స్ లోకల్వి .in తీసుకుంటాం, ఓకేనా. సో దిస్ ఈస్ ద స్టోరీ. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటంటే, ఇక్కడ ఒక వెబ్సైట్ చెప్పమని చెప్పినా, మీరు చెప్పారు canva.com, movierules.com, amazon.in అని చెప్పారు కదా. ఈ www అంటేనే వరల్డ్ వైడ్ వెబ్. ఇది ఒక ఇంటర్నెట్ కన్సోర్టియం కంపెనీ. ఈయననే మొత్తం ఆర్గనైజ్ చేస్తాడు కూడా, ఆయన పేరు ముందులో ఉంది, ఆయన లేకున్నా కూడా ఏం కాదు, తీసేసినా కూడా. ఇది పేరు, మీ పేరు అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఈ కంపెనీ పేరు, వెబ్సైట్ పేరు ఇది అనమాట. ఈ .com.in అనేది ఎక్స్టెన్షన్. సో చాలా ఉన్నాయి కానీ .com.in బెటర్, ఇందులో .in చాలా బెటర్. నెక్స్ట్ ఇంకేం కావాలి, ఒక వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే ఏం చేయాలి. ఇది ఏంటంటే ఒక సిమ్ కార్డ్ లాగా. దీన్ని ఏమంటారు అంటే ఫైనల్ గా డొమైన్ అంటారు. డొమైన్ అంటే నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. ఇప్పుడు www.canva.com అనేది ఒక డొమైన్ అన్నమాట, నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. ఇది ఏంటంటే ఒక సిమ్ కార్డ్ లాగా. ఇప్పుడు సాయి కుమార్, నువ్వు ఒక సిమ్ కార్డ్ కొనుక్కున్నావు, నీ జేబులో పెట్టుకున్నావు, ఇంటికి పోయినావు, నేను నీకు ఆ కొత్త నెంబర్కి నేను కాల్ చేయగలుగుతానా? చేయలేరు సార్. ఎందుకు? అది ఇన్సెట్ కాలే కదా ఎక్కడ, మొబైల్లో. సో సిమ్ కార్డ్ కి మనం ఫోన్ చేయలేము అనమాట. కాబట్టి ఫోన్ కావాలి కంపల్సరీ. సో సిమ్ కార్డ్ ఏంటికి పనికిరాదు. అట్లనే ఒక డొమైన్ పేరు కొనుక్కుంటే ఏంటికి పనికిరాదు, మీకు ఫోన్ కావాలి. ఈ ఫోన్ అంటే ఏందో చూపిస్తుంది చూడండి మీకు. మనం ఇప్పుడు amazon.in అని టైప్ చేస్తున్నాం. అమెజాన్ లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ప్రొడక్ట్సే కదా. ఈ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అయింది, నా కంప్యూటర్ లో స్టోర్ కాలేదు. ఈవెన్ అమెజాన్ కంపెనీ వెబ్సైట్ లో కూడా స్టోర్ కాలేదు. ఎక్కడ స్టోర్ అయింది వచ్చి ఇదంతా? క్లౌడ్ లో. సో ఇదంతా స్టోరేజ్ సెంటర్స్ ఉంటాయి, ఇదంతా కూడా ఒక సర్వర్ లో స్టోర్ అవుతుంది. సర్వర్స్ అని ఉంటాయి అన్నమాట, ఆ సర్వర్ లో స్టోర్ అవుతుంది. ఇది ఒక సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్ లో డిఫరెంట్ పీపుల్ యొక్క వెబ్సైట్ డేటా స్టోర్ అయి ఉంటుంది. ఈడ ఒక వెబ్సైట్ డేటా, ఈడ ఇంకో వెబ్సైట్ డేటా, ఈడ ఇంకో వెబ్సైట్ డేటా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, కానీ ఈ 3 వెబ్సైట్ అంటే దాని పేరు లేవు చూడు, కాబట్టి అందుకే ఆ పేరు పెట్టాలి డొమైన్ అనేది. ఇక్కడ ఏమో స్పేస్ కొంటున్నాం, ఇది పెద్ద సర్వర్ లా కొంచెం స్పేస్ కొంటున్నాం. నా వెబ్సైట్ డేటా ఇక్కడ స్టోర్ చేసుకో. ఇదంటే ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ లో మన బెడ్రూమ్స్, మన సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉన్నట్టే అనమాట, స్పేస్ కొంటున్నట్టు. దానికి నెంబర్ ఉంటుంది కదా, 401, 402, 403 అన్నట్టు. అట్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ సంబంధించిన స్పేస్ కొనుక్కోవాలి అండ్ దానికి పేరు పెట్టాలి. దాని పేరే ఇది www.amazon.in, అది పేరు. సో amazon.in అనేది పేరు. ఇంకొకటి ODMT.in. ఈ విధంగా డిఫరెంట్ వెబ్సైట్ పేర్లు ఇవి. ఇది movierules.com. ఇప్పుడు ఒక గ్లోబ్ అనుకుందాం, ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకడు ఇండియా నుంచి amazon.in అని మన ఫోన్ నుంచి కొట్టిండు. సర్చ్ చేసినప్పుడు ఆ డేటా అనేది ఆ రిక్వెస్ట్ ఇట్లా వెళ్ళేసి ఇక్కడ నుంచి సర్వర్ ని కనెక్ట్ అవుతుంది. సర్వర్ వెతుకుతుంది ఇక్కడ అమెజాన్ ఎక్కడుంది అనేది. అమెజాన్ ఇక్కడ ఉంది. ఆయన ఏమైతే ప్రోడక్ట్ వెతుకుతుండో ఆ ప్రోడక్ట్ అనేది ఆయనకు డైరెక్ట్ గా ఆయన మొబైల్ ఫోన్ కు వచ్చేస్తుంది. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా. కానీ ఈయన ఎప్పుడైతే అమెజాన్ అని సర్చ్ చేసినప్పుడు ఇక్కడ 2 కంపెనీల పేర్లు, 3 వెబ్సైట్ల పేరు సేమ్ ఉంది అనుకో, సర్వర్ కి ప్రాబ్లం అవుతుంది. అందుకే www ఏం చెప్పిండు, 2 వెబ్సైట్ల పేరు సేమ్ ఉండొద్దు అని చెప్పిండు. ఓకే, సో ఆయన సర్చ్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్ అనేది ఇక్కడ వెతుకుతుంది ఎక్కడుంది అమెజాన్ అని, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తుంది. సింపుల్. ఇక్కడ దీన్ని డొమైన్ నేమ్ అంటున్నాము, అంటే ఆయన పేరుని. తర్వాత ఈ స్పేస్, మన కంటెంట్ మొత్తం, మన ఇమేజెస్, వీడియోస్, కంటెంట్ అన్ని ఉంది, ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం కదా, దీన్నే హోస్టింగ్ అంటారు. సో పేరుని వచ్చేసి డొమైన్ అంటారు. డొమైన్ అంటే నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. తర్వాత హోస్టింగ్ అంటే ఏంది, స్పేస్ ఇన్ అ సర్వర్. దట్స్ ఇట్ గైస్. సో ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే మీరు కంపల్సరిగా ఒక డొమైన్ కొనుక్కోవాలి, తర్వాత ఆ స్పేస్ కూడా కొనుక్కోవాలి. ఈ 2 కలిస్తేనే వెబ్సైట్ అవుతుంది. డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈక్వల్స్ టు వెబ్సైట్.
సింపుల్ గా వెబ్సైట్ అనుకుంటున్నాను, కానీ ఇంత పెద్ద స్టోరీ ఉంది చూడండి వెబ్సైట్ కి. ఓకే, అర్థమైంది కదా గైస్? ఆల్ ఆఫ్ యూ డొమైన్ హోస్టింగ్ అంటే అర్థమైంది కదా? అర్థమైంది సార్. రైట్. సరే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ డొమైన్ అంటే సిమ్ కార్డ్, హోస్టింగ్ అంటే స్పేస్ ఇన్ సర్వర్ కదా. ఇది ఏమంటున్నా నేను, ఇది ఒక ఫోన్ అనుకుంటున్నా. ఆ సిమ్ కార్డ్ ని ఫోన్లో వేస్తే మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఈ రెండు మనం తీసుకుంటూ కూడా మన వెబ్సైట్ మెయింటైన్ చేసుకోవచ్చు. సరే, ఈ సిమ్ కార్డ్ ఎక్కడ కొంటావు బై నువ్వు? వేర్ విల్ యూ బై సిమ్ కార్డ్ జనరల్ గా చెప్పండి సాయి కుమార్? సిమ్ కార్డ్ ఎక్కడ కొంటావు? సిమ్ కార్డ్ స్టోర్స్ లో కొనుక్కుంటాను. స్టోర్ లో కొంటావు. ఏది కొంటావు? ఎయిర్టెల్ కొంటావా, యూనినార్ కొంటావా? రెండు ఛాన్సెస్. ఎందుకు? సర్వర్స్ అంటే సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ అయినా కూడా సిగ్నల్ బాగుంటుందని కొట్టావు అనమాట. అదే విధంగా ఇక్కడ ఈ డొమైన్ హోస్టింగ్ కొనాలంటే కూడా మనకు సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు. ఇక్కడ మనకైతే ఎయిర్టెల్, ఐడియా, జియో ఉన్నట్టే ఇవి అమ్మడానికి కూడా కొందరు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఎవరు అంటే గోడాడీ, బ్లూ హోస్ట్, హోస్ట్ గేటర్, బిగ్ రాక్, ఈ విధంగా చాలా మంది ఉన్నారు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ డొమైన్స్ హోస్టింగ్ అమ్ముతారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలి. ఇప్పుడు నేను ఎయిర్టెల్ యూనినార్ అంటే నువ్వు ఎయిర్టెల్ బాగుంటుంది అన్నావు కదా, అట్లా నేనేమంటున్నా ఈ రెండు బాగుంటాయి, గోడాడీ, బ్లూ హోస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ విధంగా ఉంటాయి, కానీ ఇవి చాలా బాగుంటాయి అనమాట. సో సిగ్నల్ చాలా బాగుంటుంది. ఓకే, సో నీ రెండిట్లో కూడా ఇఫ్ యూ ఆస్క్ ఐ విల్ గో ఫర్ బ్లూ హోస్ట్. బ్లూ హోస్ట్ చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక డొమైన్ ని బ్లూ హోస్ట్ లో ఎట్లా పర్చేస్ చేయాలనేది ఐ విల్ బి షోయింగ్ యూ. ఓకే, బ్లూ హోస్ట్ గోడాడీలో కూడా కొనొచ్చు, కానీ నేను పెద్ద వెబ్సైట్ పెద్దగా అయ్యే కొద్దీ గోడాడీకి వచ్చే ప్రాబ్లం అవుతుంది నాకు. అందుకోసం నేను బ్లూ హోస్ట్ ట్రై చేసిన. బ్లూ హోస్ట్ చాలా మంచిగా ఉంది. సో బ్లూ హోస్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ డొమైన్ కొనాలి. డొమైన్ ఆప్షన్ కనిపిస్తుందా మీకు అక్కడ? సో డొమైన్ క్లిక్ చేయి. ఇప్పుడు నువ్వు ఏదైతే డొమైన్ పేరు కొనాలనుకుంటున్నావు ఆ డొమైన్ పేరు ఇక్కడ కొట్టాలి. saikumar.com కొనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే వేరే వాడు తీసుకున్న దగ్గర ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు జనరల్ గా సిమ్ కార్డ్ దగ్గరకు వద్దాం. సిమ్ కార్డ్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఒక సిమ్ కార్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది? విత్ రీఛార్జ్ తో 250 రూపీస్ అట్లా ఉంటుంది, 99 రూపీస్ అనుకో. కానీ ఒక సిమ్ కార్డ్ కోసమే నువ్వు 1 lakh పెడతావా? పెట్టలేదు. అని కొందరు పెడతారు పోయి. ఎందుకు పెడతారు చెప్పు? నెంబర్ కోసం, ఫ్యాన్సీ నంబర్ 8888. అదే విధంగా డొమైన్ కూడా 99 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఒక్కొక్కసారి ₹1,00,00,000 కూడా ఉంటుంది. మనం ₹1,00,00,000 డొమైన్ మనం ఎందుకు కొంటాం, కానీ మనం చిన్నదే కొంటాం. కాకపోతే ఆ పేరుకున్న ఇంపార్టెన్స్ ఇప్పుడు sachintenduldkar.com కావాలనుకో ఆబ్వియస్ గా ఎక్కువ పైసలు ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ ఒక నెంబర్ వేరే వాడు తీసుకున్నాం మనం తీసుకోలేదు. ఇప్పుడు saikumar.com ఉందో లేదో మనకు తెలియదు. సో ట్రై చేద్దాం, ఉందో లేదో. saikumar.com ఉందా? ఉంటే ఎన్ని పైసలు? ఇక చూడు, అవైలబుల్ లేదు, అన్అవైలబుల్ అంటుంది. కానీ నీకు కావాల్సే saikumar.co.in తీసుకో, ₹399 సంవత్సరానికి. .biz .net ఇవి ఏది నచ్చలేదు నాకు. నీకు అనుకుంటే పేరు మారుద్దాం, saikumar.blog.in అనుకున్నాం. saikumar.blog.in కావాలనుకుందాం, సర్చ్ చేద్దాం. ఇది కూడా అవైలబుల్ లేదు, కానీ saikumar.blog.com అవైలబుల్ ఉంది. సో ఇది నువ్వు తీసుకోవాలనుకున్నాం అనుకో, సింపుల్ గా యాడ్ టు కార్ట్ పెట్టేసాయి. ఓకే, ₹849. ప్రొసీడ్, చెక్అవుట్, పే ఫ్రమ్ యువర్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్, దట్స్ ఇట్. ఈ డొమైన్ నీదే. ఇక సంవత్సరం వరకు నీదే. సంవత్సరం తర్వాత రెన్యువల్ చేసుకోవాలి, లేదంటే వెళ్ళిపోతుంది అది. తర్వాత సార్ కొన్న తర్వాత పేరు మార్చొచ్చా అంటే, ఒక ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ చేంజ్ చేయడానికి రాదు, కొత్త ఫోన్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఇదే పేరు ఉంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. saikumar.blog.com ప్రొసీడ్ అని కొట్టేస్తే అయిపోతుంది. ఈ విధంగా కొనాలి డొమైన్. ఓకేనా? ఫస్ట్ డొమైన్ దగ్గరకు వచ్చి అవైలబుల్ ఉందా చూడాలి. అవైలబుల్ ఉంటే యాడ్ టు కార్ట్, ప్రొసీడ్, కట్ షీట్. ఈ ప్రొసీడ్ కొట్టినప్పుడు నీకు ఇక్కడ బ్లూ హోస్ట్ లో ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ ఐడి అండ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటే అది ఎప్పుడైతే లాగిన్ అయినావో అక్కడ నీకు అన్ని డొమైన్ డీటెయిల్స్ నీ దగ్గర ఉంటాయి అనమాట. ఓకే, ఇట్లా ఈ విధంగా నేను డొమైన్ కొన్నా. డొమైన్ ఒక్కటి కొంటే సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? హోస్టింగ్ కావాలి. హోస్టింగ్ కావాలిగా. హోస్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ, ఇక్కడ కనిపిస్తుంది కదా. సెకండ్ ఆప్షన్. అయితే ఇది మన ఒక పెద్ద అపార్ట్మెంట్ అనుకుందాం. ఇందులో డబుల్ బెడ్రూమ్ ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఎంత కావాలన్నది నీ ఇష్టం. అది నువ్వు కట్టే డబ్బులను బట్టి, నీ దగ్గర ఉన్న పీపుల్ని బట్టి నీకు అవసరం అనమాట. సింగిల్ బెడ్రూమ్ తీసుకో, పీపుల్ ఎక్కువైతే డబుల్ బెడ్రూమ్ కో, ట్రిపుల్ బెడ్రూమ్ కో. ఇక్కడ కూడా హోస్టింగ్ అంతే. నీకు ఎంత స్పేస్ కావాలన్నది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఈ డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్ అంటే చాలా పెద్దవి, డైరెక్ట్ సర్వర్లే కొనుక్కోవచ్చు. ఇక ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీకి ఇంత చిన్న స్పేస్ అవసరం లేదు, వాళ్ళకి పెద్ద పెద్ద సర్వర్లు కావాలి. కానీ నాలాంటి చిన్న కంపెనీకి స్పేస్ చాలు, ఇంత పెద్ద పెద్ద అవసరం లేదు, అంత డేటా లేదు అనమాట. కాబట్టి మీరు ఏం చేయండి, హోస్టింగ్కి వెళ్ళిన తర్వాత ఈ డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్ వదిలేయండి, షేర్డ్ హోస్టింగ్ పైన క్లిక్ చేయండి. షేర్డ్ హోస్టింగ్ అంటే ఆ సర్వర్లో మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు అనమాట డేటా. ఇందులో కూడా మళ్ళీ ఎంత స్పేస్ కావాలి, 50 జీబీయా, అన్లిమిటెడా, 169, 279, 479. సో ఇనిషియల్ గా బేసిక్ గా ఇది తీసుకోండి చాలు, ఇది చాలా ఎనఫ్. ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒక వెబ్సైట్ ని హోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ హోస్టింగ్ తీసుకుంటే చాలా వెబ్సైట్ ని హోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి డబ్బులు కట్టినామంటే అందులో మల్టిపుల్ డొమైన్స్ హోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్యూచర్ లో మీరు కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, ఏజెన్సీ అనుకుంటే ఈ ప్లాన్స్ కి వెళ్ళాలి. లేదు నాకు ఒకటే వెబ్సైట్ ఉంది అనుకుంటే మాత్రం ఈ దానికి వెళ్ళాలి. ఓకే, ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. SSL సర్టిఫికెట్ అంటే ఏంటి, సబ్ డొమైన్స్ ఏంటంటే, ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో డీపర్. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అని కొడుతున్నా. ఇక్కడ ఏంటంటే 12 months కోసం కొనాలి హోస్టింగ్ కూడా. కొన్నప్పుడు డొమైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాడు, అది ఒక గుడ్. ఇప్పుడు సాయి కుమార్ blog.com కి మనకు డబ్బులు ఉండే కదా, అది ఫ్రీ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు 12 months కి హోస్టింగ్ ఉంటే ఇది అవైలబుల్, ఇది ఫ్రీ వచ్చేస్తుంది మీకు. సాయి కుమార్ blog.com ఈజ్ అవైలబుల్. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని మంత్స్ తీసుకుంటా హోస్టింగ్. బై డిఫాల్ట్ వాడు 36 months యాడ్ చేసి తెలివిగా, ఎందుకంటే డబ్బులు ఎక్కువ కావాలి కదా. నాకేమొద్దు, 12 నెలలు చాలు, తర్వాత రినోవల్ చేసుకుంటారు. తర్వాత ఇంకా కొన్ని బై డిఫాల్ట్, ఇప్పుడు మనం కిరాణా షాప్ పోయినాం అనుకో, వాడు ఏమంటాడు, పప్పు కావాలని పోయినాం, తర్వాత ఏమంటాడు, ఇంకేం కావాలని అడుగుతాడు, ఎందుకంటే ఎక్కువ గిరాక్ కావాలి కదా. వీడు అడగమేమో డైరెక్ట్ యాడ్ చేసిండు, ఉప్పులు జారలు అన్ని యాడ్ చేసిండు అనమాట. సో మనకు వద్దు ఇవి, కాబట్టి ఇది తీసేసుకుందాం, మనకి ఏం అవసరం లేదు, ఇవన్నీ తీసేసుకోండి. స్క్రోల్ ఆన్ చేస్తే నీకు అయ్యే కాస్ట్ ఎంత చూడండి, 3,345 రూపాయలు. తర్వాత ట్యాక్స్ గిగ్స్ అంతా కట్టుకొని మాక్సిమం 3,800-900 అవుతుంది. బట్ రౌండ్ ఫిగర్ వేసుకుందాం, 4,000 రూపాయలు మీకు అవుతుంది బై. అంటే మీరు ఒక 12 months కి 12 months కోసం ఒక డొమైన్ ప్లస్ హోస్టింగ్, అంటే కంప్లీట్ వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి నీకు అయ్యే ఖర్చు 4,000 రూపాయలు. ప్రస్తుతానికి మీకు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, నేనే ఇస్తాను డొమైన్ హోస్టింగ్, ప్రాక్టీస్ చేసుకోండి. కానీ ఈ కోర్స్ మధ్యలో ఎప్పుడో ఒకసారి కొనండి, ఎందుకంటే మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీకు సపరేట్ వెబ్సైట్ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆ వెబ్సైట్ నుంచి మీరు డబ్బులు ఎట్లా సంపాదించాలో కూడా నేను నేర్పిస్తా. కాబట్టి ఆ 4,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకే మంచిది. మీ దగ్గర డబ్బులు లేకుంటే చేయకండి, చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. నేనైతే నీకు ఒక డొమైన్ ఇస్తా, అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా, డొమైన్ హోస్టింగ్ ఎట్లా కొనాలని కూడా అర్థమైపోయింది కదా. సో మనకు ఒక ప్రొవైడర్ ఉన్నాడు bluehost.in అని. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి డొమైన్ చెక్ చేసుకోవాలి ఉందా లేదా అని. డొమైన్ ఉందంటే ఇమీడియట్ హోస్టింగ్కి వెళ్ళేసి ఈ షేర్డ్ హోస్టింగ్ లో ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళేసి, అప్పుడు ఆయన ఈ డొమైన్ పేరు ఏం పేరు అని అడుగుతాడు, ఆ డొమైన్ పేరు కొట్టేసండి. తర్వాత ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయండి. అయినా బై డిఫాల్ట్ 12 months సెలెక్ట్ చేసుకోండి, బై డిఫాల్ట్ 36 months ఉంటుంది. ఇక్కడ ఏమేమో యాడ్ చేస్తాడు, డొమైన్ ప్రైవసీ, ప్రొటెక్షన్, ఇవన్నీ ఏం అవసరం లేదు మనకు. సో కాస్ట్ వచ్చి 3,000 చేంజ్ అనిపిస్తుంది, బట్ ట్యాక్స్ అన్ని కలుపుకున్నాక 4,000 రూపీస్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ విల్ బై డొమైన్ అండ్ హోస్టింగ్. సో ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయాలంటే ఏమేమి కావాలి మనకు? డొమైన్ ప్లస్ హోస్టింగ్ సార్. డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి. డొమైన్ అంటే ఏంటి? డొమైన్ అంటే మన పేరు లాంటిది, సర్వర్, ద వెబ్సైట్. ఓకే, హోస్టింగ్ అంటే ఏంటి? సర్వర్ లో స్పేస్. హోస్టింగ్ అంటే స్పేస్ ఇన్ సర్వర్. నౌ డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈక్వల్స్ టు వెబ్సైట్, దట్స్ ఇట్. ఈ రెండు ఉన్నాయంటే మనకు వెబ్సైట్ వచ్చేస్తుంది. ఈ డొమైన్ హోస్టింగ్ ఎక్కడ కొనాలి మనం? Bluehost. చూపించాను, చాలా ఉన్నాయి, బట్ Bluehost బెటర్ అనేది. సో ఎట్లా కొనాలి మీకు తెలుసు కదా. ఇప్పుడు తర్వాత .com కొంటారా, .in కొంటారా? .in సార్. ఎందుకు? మన ఇండియాలో మార్కెట్ ని ఎక్కువ గ్యాదర్ చేసుకోవడానికి. .in లో లోకల్ అన్నమాట, కాబట్టి ఎవరైనా గూగుల్లో సర్చ్ చేస్తుంటే మనం టాప్ లో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి .in కొంటేనే చాలా మంచిది. ఓకే, ఎవ్రీథింగ్ అయిపోయింది బై. నువ్వు కొట్టేసినావు www.saikumar.blog.in అని కొట్టేసినాం అనుకోండి. ఇప్పుడు డిజైనింగ్ చేయాలి. ఇక్కడ డిజైనింగ్ చేయాలంటే 2 మెథడ్ ఉంటుంది, ఒకటి కోడింగ్, ఒకటి నాన్ కోడింగ్. ఆ కోడింగ్ అన్నాం అనుకో, మనకు HTML, జావా, PHP, AngularJS ఈ విధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
చాలా ఉంటాయి అన్నమాట. అది మన వల్ల కాదు. ఎందుకంటే కోడింగ్ చేయగలిగితేనేమో ఓకే, బట్ అవసరం లేదు, కోడింగ్ చేయాల్సిన అవసరమే లేదు. కోడింగ్ లేకుండా ఎట్లా చేయాలనేది మనం చూపిస్తాం. నాన్ కోడింగ్ ఇక్కడ మీకు నేను నేర్పించేది వర్డ్ ప్రెస్ నేర్పిస్తా. ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. వర్డ్ ప్రెస్ కానీ, జూమ్లా కానీ, డ్రూపాల్ కానీ, మెజెంటో, షాపిఫై, విక్స్, ఇవన్నీ కూడా సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. అంటే కోడింగ్ లేకుండా వెబ్సైట్ ఎట్లా తయారు చేయాలని వీళ్ళు చూపిస్తారు అనమాట. నేను ఇదే మీకు నేర్పిస్తాను అనమాట. రెండు సేమే, దానికి పెద్ద డిఫరెన్స్ ఏ లేదు కదా. దీనిలో కోడ్ మనం రాయాలి, దీనిలో కోడ్ ఆటోమేటిక్గా సిస్టమే రాస్తుంది అనమాట. ఇప్పుడు నా క్లయింట్ వెబ్సైట్ చూపిస్తా. ఇది నా క్లయింట్ వెబ్సైట్, మనం డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది. ఓకే, దీనికి ఎంత కోడ్ ఉందో చూద్దాం. సో ఆ డిజైనింగ్ రా చూడండి, ఎంత కోడ్ చూడండి. కళ్ళు జిగేలు అంటున్నాయి కిందికి పోతుంటే. ఓకే, ఒకవేళ ఇది మీరు నేర్చుకోవాలంటే రేపు నుంచి ఎవరు జాయిన్ కారు అనుకుంటే కాదు, అంతేనా? నవీన్ నేర్చుకోగలుగుతావా ఇంత కోడింగ్? సో సాయి నేర్చుకోగలుగుతావా కోడింగ్ ఇంతనా? సాయి ఉన్నావా? మ్యూట్ లో ఉన్నావు. నేర్చుకోలేను సార్. ఒకవేళ నేర్చుకోవడానికి ట్రై చేసినా కూడా జిందగీ అనేది పిచ్చాక అయిపోతుంది అనమాట. నువ్వు జాబ్ ఒకటే చేయగలుగుతావు, ఇంకేం చేయలేవు. కాబట్టి అవసరం లేదు ఈ కోడింగ్ అనేది, మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది కోడింగ్ లేకుండా నేను డిజైన్ చేసిన వెబ్సైట్, ఇది వితౌట్ కోడింగ్ డిజైన్ చేసిన వెబ్సైట్ అనమాట. అది మీకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఎందుకు డిజైనింగ్ నేర్చుకోవద్దు అంటున్నా అంటే, మనం మార్కెటర్స్ మీ ఇప్పుడు ఇదే HTML దగ్గర పోయినాం అనుకో, ఆయన ఏమంటాడు 2 నెలల్లో వెబ్సైట్ చేస్తా అంటాడు. 2 నెలల నేను నీ బిజినెస్ ప్రాఫిట్ లాస్ చెప్తా. ఫస్ట్ 3 రోజులనే వెబ్సైట్ చేస్తారండి, తర్వాత మార్కెటింగ్ చేసి 2 నెలల కైనా పండా అని చెప్పిస్తాం. ఎందుకంటే ఈ కాలంలో అన్ని ఫాస్ట్ ఉండాలి, స్లోగా ఉంటే వర్కౌట్ కాదనమాట. అది సో మనం కోడింగ్ లేకుండానే వెబ్సైట్ నేర్చుకుంటాము. రేపు మీకు వెబ్సైట్ డిజైన్ లో ఫస్ట్ క్లాస్ నేర్పిస్తా. ఆ క్లాస్ అయిపోయినప్పుడే మీ అందరికి వెబ్సైట్ ఇస్తా. తర్వాత ఒక ఆయనకు ఒకటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయమంట, ఒక ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ చేయమంట, ఏది చేయమంటే అది చేసుకుంటాడు. అంటే రేపే మీరు డెవలపర్ అయిపోతారు, ఇక వెబ్సైట్ డిజైనర్ రేపే మీరు అయిపోతారు. అంత ఈజీ అంటే అంత ఈజీ. నా గ్రేట్నెస్ ఏం లేదు, వర్డ్ ప్రెస్ గ్రేట్నెస్ అంటుంది అనమాట. కాకపోతే ఇనిషియల్ గా బేసిక్ ఉంటుంది, రాను 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 ఇప్పుడు నేను చూపించిన కామర్స్ వెబ్సైట్ ఎట్లుందో అట్లా చేయడానికి నేర్పిస్తాను. ఓకేనా? సో క్లియర్ ఉంది కదా? ఇప్పుడు చెప్పండి, క్లాస్ రూమ్ కి ఆన్లైన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు? ఏం లేదు సార్. నన్ను చూస్తుర్రు, స్క్రీన్ చూస్తుర్రు, నేను క్వశ్చన్లు అడుగుతున్నా, నువ్వు ఆన్సర్ చెప్తున్నావు. ఒకవేళ నేను మీకు మైక్ పర్మిషన్ ఇవ్వకుండా చెప్తే 1 వే అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు, రేపు వచ్చినప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ అన్న అడుగుతాను. నీకు ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళి పోతే నీకు జర్నీ వేస్ట్. ఓకే, ఎన్నో రకాలుగా లాస్ ఉంటుంది నీకు. అట్లా కాదు, మంచి కంఫర్టబుల్ గా ఇంటి ఫుడ్ తినకుండా ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేయి. ఆ టైం జర్నీ టైం ఇంకా ప్రాక్టీస్ యూజ్ చేయండి చాలు. వరల్డ్ మారుతుంది, మనం కూడా మారాలి. మన తెలుగులో చాలా మంది ఏంటంటే మెంటాలిటీ ఇంకా అక్కడనే అలవాటు అయ్యారు. మనం క్లాస్ రూమ్కే పోదామన్న ఆలోచనలే ఉంటారు అన్నమాట. కానీ అవసరం లేదు, నీకు సేమ్ థింగ్ నీకు ఆన్లైన్ దొరుకుతున్నప్పుడు క్లాస్ రూమ్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 10 years నుంచి క్లాస్ రూమ్ లో చెప్తున్నా. స్విచ్ ఎందుకైనా అంటే నాకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ వస్తారు కాబట్టి వాళ్ళని సర్వ్ చేయడానికి ఆన్లైన్ పెడుతున్నాను. ఆన్లైన్ కూడా మంచిగా ఉంది అనమాట. ఓకే, చిన్న పిల్లలకు సెట్ కాదు ఆన్లైన్ ట్రైనింగ్, ఎందుకంటే వాళ్ళకు మెంటర్ ఉండాలి. సో మీరు ఒక స్టేజ్కి వచ్చారు కాబట్టి మీకు ఆన్లైన్ 100% సెట్ అవుతుంది. సాయి కుమార్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్ లో? క్లాస్ పరంగా ఏం లేవు సార్, నాకు అంతా అర్థమైంది. ఆల్రెడీ బాగానే ఉంది సార్, ట్రైనింగ్ కూడా బాగానే ఉంది. స్పీడ్ పోతున్నా, ఫాస్ట్ పోతున్నా? లేదేం లేదు సార్. నేను చెప్తున్నా కదా, ఈ 2 months లోపల మీరు అందరు కూడా వెబ్సైట్లు చేయగలుగుతారు, వెబ్సైట్లను టాప్ లో చేయగలుగుతారు, యాడ్స్ రన్ చేయగలుగుతారు, సోషల్ మీడియా. ఇన్ని చేసినప్పుడు జాబ్ చేయడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. దాంతో పాటు కొంచెం కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మనం తెలుగులో చెప్పినంత మాత్రాన తెలుగుకే స్టిక్ కాకండి కొంచెం. ఎందుకంటే జాబ్ లో వాడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చెప్పనికి రావాలి అంతే. ఆడు పెద్ద ఇంగ్లీష్ ఏమో అడగడు. బీపీఓలో అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో సబ్జెక్ట్ చూసాడు అంతే. కానీ అట్లీస్ట్ మనం చెప్పేది ఏందనేది ఇంగ్లీష్ లో కన్వే చేయగలిగితే చాలు. ఒకవేళ చేయలేదు అనుకో, వాడు ఏం చేస్తాడు, నేను అండర్ ఎస్టిమేట్ చేసి తక్కువ శాలరీ ఇస్తాడు అంతే. ఇంగ్లీష్ లో ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళకి శాలరీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. అరే వీడు ఖతర్నాక్ ఉన్న టాపిక్ శాలరీ చెప్పారంట. మీకు 2-3 సెషన్స్ అవి కూడా తీసుకుంటా, ఇంటర్వ్యూ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏం కదా అనేది. మీరు ఈ రోజు నుంచే రోజు 1 గంట సేపు ఇంగ్లీష్ మీద కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు కావాల్స్తే నా తెలుగు బ్యాకప్ కాకుండా ఇంగ్లీష్ బ్యాకప్ కూడా చూడండి. ODMT అని కూడా నా ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది కదా, అట్లా ఇంగ్లీష్ అలవాటు. మీ ఫ్రెండ్స్ తో కూడా ఇంగ్లీష్ కూడా మాట్లాడండి, చాలా బెటర్. ఓకే, సో మీకు ఈరోజు టాస్క్ ఇస్తున్నా, ఆ టాస్క్ చేసుకొని రండి. టాస్క్ ఏం లేదు, ఒక 10 వెబ్సైట్స్ పేరు తీసుకొని రండి రేపు.
ఇప్పుడు వెబ్సైట్ కొన్నాం కదా, saikumarblog.com అని ఒకటి చూసాం కదా, ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేసిన 10 బెస్ట్ వెబ్సైట్స్, అంటే చాలా బెస్ట్ ఉండాలి. అరే ఆ పేరు చూసినప్పుడు నాకు నచ్చింది భయ్య అనుకోవాలి. అంటే ola.com ఉంది, చాలా బాగుంది పేరు, ఈజీగా ఉంది. uber.com, ఆ విధంగా 10 బెస్ట్ వెబ్సైట్ పేర్లు వెతికి తీసుకొని రండి. ఎవ్రీడే నాకు రిపోర్టింగ్ చేయాలి. నా ఈమెయిల్ ఐడి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి చాట్ బాక్స్ లో. నా ఈమెయిల్ కి మీరు క్లాస్కి వచ్చే కంటే ముందే మెయిల్ చేయండి, bashmangalam786@gmail.com ఈమెయిల్. రేపు మీకు డిజైనింగ్ క్లాస్ ఉంటుంది. నేను ఒక హాస్పిటల్ వెబ్సైట్ ఎట్లా తయారు చేయాలని చూపిస్తాను. దాని తర్వాత మీ క్లాస్కి ఇస్తాను, మీరు ఫినిష్ చేయండి. దాని తర్వాత హాస్పిటల్ వెబ్సైట్ నెక్స్ట్ ఎట్లా తయారు చేయాలని చూపిస్తాను. ఓకేనా? నవీన్ కుమార్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, రవి కుమార్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. ఓకే దెన్ చలో రేపు కలుస్తాం. మీకు పంపించిన లింక్ తోటే, సేమ్ లింక్ తోటే రేపు జాయిన్ కాండి. ఓకే ఓకే సార్. చలో బాయ్.